ఐఫోన్. ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఇది చేతిలో ఉంటే అదో గొప్ప. అందుకే పాకెట్లో పెట్టుకోకుండా చేత్తో పట్టుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తారు. ఇన్నేళ్లు గడిచినా ఐఫోన్కు ఆదరణ తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్త హంగులతో ఐఫోన్ కొత్త వెర్షన్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. టెక్ ప్రియులు వాటి కోసం క్యూ కడుతూనే ఉన్నారు. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. సొసైటీలో స్టేటస్ సింబల్గా మారిపోయిన ఐఫోన్ క్రేజ్ను మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు కొత్త సిరీస్ వచ్చింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. ఈసారి ప్రత్యేకత ఏంటంటే తొలిసారి ఐఫోన్ ఎయిర్ పేరిట స్లిమ్ మోడల్ ప్రవేశపెట్టింది. యాపిల్ నుంచి మరో పెద్ద ఈవెంట్ ముగిసింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. యాపిల్ పార్క్ లో నిర్వహించిన భారీ ఈవెంట్ లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది కంపెనీ. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ను యాపిల్ పరిచయం చేసింది. వీటిలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ను తమ ఫ్లాగ్షిప్ మోడల్ గా పేర్కొంది యాపిల్ సంస్థ. వీటితో పాటు ఎయిర్ పాడ్స్ ప్రో 3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, SE3 వాచ్ ను కూడా రిలీజ్ చేసింది. ఈసారి ఐఫోన్లకు అధునాతన ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైంది. తొలిసారిగా యూజర్స్ కోసం లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ను పరిచయం చేసింది యాపిల్. ఈవెంట్ లో ఐఫోన్ ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐఫోన్లలో అత్యంత స్లిమ్ ఫోన్ ఇదే. 17 సిరీస్ అన్ని ఫోన్లు iOS 26 ఆధారంగా పనిచేస్తాయి. సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఐఫోన్ 16 తో పోలిస్తే స్క్రీన్ పై గీతలు పడకుండా 3 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది ఈ కొత్త టెక్నాలజీ. గత ఐఫోన్లతో పోలిస్తే కొత్త ఫోన్లలో ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ ఉంది. 20 నిమిషాల ఛార్జింగ్ తో 50% వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సెప్టెంబర్ 12 నుంచి ముందస్తు ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రాబోతున్నాయి ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు. ఐఫోన్ 17 లో 6.3 అంగుళాల డిస్ప్లే ఇచ్చారు. కొత్త డిజైన్ తో పాటు డ్యూరబిలిటీ కూడా పెంచారు. 17 సిరీస్ ఫోన్లలో యాపిల్ A19 ప్రాసెసర్ ను వాడారు. ప్రస్తుత మార్కెట్లో బెస్ట్ ప్రాసెసర్ ఇదే. 6 కోర్ CPU ఇందులో ఉంది. గత ఐఫోన్లతో పోలిస్తే 20% వేగంగా పనిచేస్తాయి 17 సిరీస్ ఫోన్లు. ఐఫోన్ ప్రియులు ఎక్కువగా ఎదురు చూసే కెమెరా ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్ 17 లో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాల్ని అందించారు. ఫ్రంట్ కెమెరాలో 18 మెగాపిక్సెల్ ఉంది. ఈసారి సెల్ఫీ కెమెరాకు సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా అనే పేరు పెట్టింది యాపిల్. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో 128 GB స్టోరేజ్ లేదు. ఈ ఫోన్లు ప్రారంభమయ్యేదే 256 GB నుంచి. ఐఫోన్ యూజర్లు ఎక్కువగా ఫిర్యాదు చేసే స్పేస్ ఇష్యూను ఐఫోన్ 17 లో దాదాపు క్లియర్ చేశారు. ఇక రేటు విషయానికొస్తే ఐఫోన్ 17 ఫోన్లో 256 GB వేరియంట్ ధర 82,900 రూపాయలు ఫిక్స్ చేశారు. గతంలో వచ్చిన ఐఫోన్ 16 కంటే ఇది దాదాపు 4,000 రూపాయలు తక్కువ. ఇక 17 సిరీస్ ఫోన్లలో ప్రత్యేకమైనది ఐఫోన్ ఎయిర్. కేవలం 5.6 mm మందంతో అత్యంత పల్చని ఐఫోన్ ను రిలీజ్ చేసింది యాపిల్. బలమైన టైటానియం లోహంతో దీన్ని తయారు చేసింది. బ్యాక్ మాత్రం సింగిల్ కెమెరాని ఇచ్చింది. కాకపోతే ఇందులోనే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ను కూడా మిక్స్ చేసింది. అంటే కనిపించేది ఒకే కెమెరా అయినప్పటికీ ఇది 2 విధాలుగా వర్క్ చేస్తుందన్నమాట. ఐఫోన్ ఎయిర్ 256 GB వేరియంట్ ధర 119,900 రూపాయలు. 17 సిరీస్ లో ఫ్లాగ్షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ డిజైన్ ప్రపంచంలోనే ది బెస్ట్. ఐఫోన్ మోడల్స్ లో చూడ్డానికి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఐఫోన్లలో ఇప్పటి వరకు ఇదే బెస్ట్ మోడల్. 6.9 ఇంచుల స్క్రీన్ తో వస్తోంది ప్రో మ్యాక్స్ వెర్షన్. ప్రో మ్యాక్స్ వెర్షన్ లో వెనక వైపు 3 కెమెరాలిచ్చారు. దేనికదే అత్యుత్తమమైనది. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కెమెరాలివి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ కెమెరాతో ఓ సినిమా షూట్ చేయొచ్చు. ఇందులో ఉన్న జెన్ లాక్ ఫీచర్ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఫోన్లలో మరో ప్రత్యేకత ఏంటంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లో గరిష్టంగా 2 TB స్టోరేజ్ ఉంది. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ ధరలు 1,50,000 రూపాయల నుంచి మొదలవుతాయి. ఇక యాక్సెసరీస్ విషయానికొస్తే ఎయిర్ పాడ్స్ ప్రో 3 రిలీజ్ చేసింది యాపిల్. ఇందులో లైవ్ ట్రాన్స్లేషన్ సౌకర్యం ఉంది. ఈ ఎయిర్ పాడ్స్ మన హార్ట్ రేట్ ను కూడా చెబుతాయి. ఇండియాలో వీటి ధర 25,900 రూపాయలు. యాపిల్ వాచ్ 11 సిరీస్ కూడా రిలీజ్ అయింది. ఈసారి కొత్త రంగులతో పాటు మరింత స్ట్రాంగ్ డిజైన్ తో ఈ ఫోన్లు వచ్చాయి. ఇందులో కొత్త ఫీచర్ ఏంటంటే హై బీపీ నోటిఫికేషన్ ఇస్తుంది. 5G సపోర్ట్ తో 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి ఈ వాచ్లు.
ఇండియాలో వీటి ధరలు 46,900 రూపాయల నుంచి మొదలవుతాయి. ఈసారి ఐఫోన్ గురించి ప్రత్యేకంగా 3 విషయాలు చెప్పుకోవాలి. అందులో ఒకటి స్లిమ్ మోడల్ కాగా రెండోది రేటు. కొన్ని మోడల్ ధరల్ని ఐఫోన్ తగ్గించింది. ఇక మూడో ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో పూర్తి స్థాయిలో ఉత్పాదన ప్రారంభించిన తర్వాత రిలీజ్ అయిన ఫోన్లు ఇవి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు వాడబోయే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు సగం ఇండియాలో తయారయ్యాయి. ఐఫోన్లకు హబ్గా మారింది ఇండియా. అమెరికాలో అమ్మే ఐఫోన్లలో సగానికి సగం ఇండియాలో తయారైనవి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే ఇండియా నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 40 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఐఫోన్లు. ఈ ఏడాది మలి అర్ధభాగంలో ఎగుమతులు మరింత పెరగబోతున్నాయి. ఈసారి కారణం కూడా ఐఫోన్లే. 17 సిరీస్ ఫోన్లను ఎక్కువగా ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలని యాపిల్ నిర్ణయించింది. దీంతో ఎగుమతులు 60% దాటే అవకాశం ఉంది. భారత్లో ఫాక్స్కాన్, టాటా కర్మాగారాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో యాపిల్కు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఐఫోన్ ధరల పెరుగుదల ప్రభావం అమ్మకాలపై పడదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇండియాలో ఖరీదైన ఫోన్లను తీసుకునే వినియోగదారుల్లో 60 నుండి 65% మంది ఈఎంఐ ద్వారానే ఫోన్లు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్లు మానసికంగా సిద్ధపడే ఫోన్లు కొనుగోలు చేస్తున్నారనేది ఓ అంచనా. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పోలిస్తే 17 సిరీస్ ఫోన్ల ధరలు సగటున 5,000 రూపాయలు పెరిగాయి. కొన్ని మోడల్స్ మాత్రం 4,000 రూపాయల వరకు తగ్గాయి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు, పన్నులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ యాపిల్ సంస్థ మాత్రం ఇండియాపై పూర్తి నమ్మకాన్ని ఉంచింది. ఇండియా నుంచే ఐఫోన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. సౌత్ ఆసియా మార్కెట్పై గట్టిగా దృష్టి పెట్టిన యాపిల్ భారత్ను మార్కెట్ పరంగా చాలా కీలకంగా చూస్తోంది. అందుకే ట్రంప్ హెచ్చరికల్ని సైతం అది ఖాతరు చేయడం లేదు. 2007లో అమెరికాలో మొదలైంది ఐఫోన్ ప్రస్థానం. భారత్లో అధికారికంగా 2008 జులై నుంచి ఐఫోన్లు ప్రవేశించాయి. అప్పట్నుంచి భారతీయ వినియోగదారుల్ని ఐఫోన్లు ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనేస్తున్నారు ఇండియన్స్. అత్యద్భుతమైన డిజైన్లు, ప్రాసెసింగ్ స్పీడ్, కెమెరాల్లో టెక్నాలజీ, ఫేస్ ఐడి టెక్నాలజీతో ఐఫోన్ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ ఫోన్లలో మైల్ స్టోన్ విషయానికొస్తే 2010లో ఐఫోన్ 4లో రెటీనా డిస్ప్లే ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఇక 2013లో ఐఫోన్ 5S తో తొలిసారి ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. 2017లో హోమ్ బటన్ను తొలగించి ఐఫోన్ X తో పూర్తిస్థాయి టచ్ స్క్రీన్ను తెచ్చింది. ఇప్పుడు 2025లో తొలిసారి ఐఫోన్ ఎయిర్ పేరిట అత్యంత సన్నని ఐఫోన్ను రిలీజ్ చేసింది యాపిల్ సంస్థ. ఇలా అద్భుతమైన టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్లను మిక్స్ చేస్తూ వినియోగదారుల్ని కట్టిపడేస్తున్నాయి ఐఫోన్లు. అంటే రేటు లక్షల రూపాయల్లో ఉన్న వినియోగదారులు ఏటా కోట్లలో పెరుగుతున్నారు.